9 ఎక్స్ప్లోరేషన్ నుంచి టిష్యూ చాప్టర్లో పర్మనెంట్ టిష్యూ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ చెట్టు అయినా పెరిగి 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 స్టెమ్ సిస్టమ్ గట్టిపడి రూట్ సిస్టమ్ గట్టిపడి గ్రిత్ లెవెల్ పెరిగాక ఇంకా పెరుగుతూనే ఉంటుందా? లేదు కదా. దాంట్లో టిష్యూస్ డివైడ్ అవుతూనే ఉంటాయా ఫర్దర్ ఇంకా గ్రోత్ కోసం? నో. ఆ సెల్ డివిజన్ అనేది ఆగిపోతుంది. టిష్యూస్ అనేవి పర్మనెంట్ టిష్యూగా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, పర్మనెంట్ టిష్యూ చూడండి, ఈ చిన్న ప్లాంట్లో టిష్యూస్ ఉంటాయి. అవేంటో మనం చూసాం. మెరిస్టమాటిక్ టిష్యూ పెరిగినాయి, హైట్ పెరిగినాయి, సైజు పెరిగినాయి, గ్రిత్ పెరిగినాయి, అట్లా పెద్ద చెట్లు అవుతున్నాయి. ఇంకెందుకు సెల్ డివిజను ఆగిపోయి టిష్యూస్ అనేవి పర్మనెంట్గా మారిపోతాయి. ఇప్పుడు పర్మనెంట్ టిష్యూలో టైప్స్ చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ ఉన్నాయి. ఒకటేమో సింపుల్ పర్మనెంట్ టిష్యూ, ఇంకోటేమో కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. ఓకే, సింపుల్ పర్మనెంట్ టిష్యూలో అంటే నేను ఇప్పుడే చెప్పాను చూడండి, పర్మనెంట్ టిష్యూ కెన్ బి సింపుల్, కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ టిష్యూ, వన్ టైప్ ఆఫ్ సెల్స్. పర్మనెంట్ టిష్యూలో సింపుల్, కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్, కాంప్లెక్స్ కూడా ఉంటాయని చెప్పాను, కంపోజ్డ్ ఆఫ్ మోర్ దెన్ వన్ టైప్స్ ఆఫ్ సెల్స్. సో వాటిలో ఫస్ట్ వన్ ప్రొటెక్టివ్ టిష్యూ, అది చూద్దాం. ప్రొటెక్టివ్ టిష్యూలో ఇప్పుడు నీకెవరు, యానిమల్ ఆర్ హ్యూమన్లో మీకెవరు ప్రొటెక్షన్ బాడీకి? స్కిన్ కదా. అలానే ఈ ఎపిడర్మిస్ని ప్లాంట్కి స్కిన్ అనుకోవచ్చు మనం. చూడండి ఎక్కడుందో ఎపిడర్మిస్, ప్లాంట్కి స్కిన్ వలె ఉంటుంది. ప్లాంట్ బాడీ మొత్తం ఒక స్కిన్ లాగా ఎపిడర్మిస్ లేయర్ లాగా ఉంటుంది అనమాట. అవుటర్ మోస్ట్ లేయర్ ఈ ఎపిడర్మిస్ అనేది. ఈ నోట్స్ చూసి భయపడకండి, చాలా కష్టంగా ఉందని. చూడండి, మీకోసం ఈ నోట్స్ చేశాను, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, వెరీ ఈజీ. ఓకేనా. ఇప్పుడు పర్మనెంట్ టిష్యూలో ఎపిడర్మిస్ చూసినప్పుడు, పర్మనెంట్ టిష్యూలో ఫస్ట్ టైప్ వచ్చి ప్రొటెక్టివ్ టిష్యూ ఎపిడర్మిస్. చూడండి ఈజీగా నోట్స్ ఉంది. ఎపిడర్మిస్ ఇది ఎందుకు? ప్లాంట్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది ఎపిడర్మిస్ ప్లాంట్ బాడీ మొత్తం అవుటర్ మోస్ట్ లేయర్గా స్కిన్ లాగా కాపాడిద్ది అనమాట. ఫంక్షన్స్ ఏంటి? మన స్కిన్ ఎందుకు? మన బాడీని ఇంజురీస్ నుంచి కాపాడటానికి. సేమ్ అంతే. ప్రొడ్యూస్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ఇంజురీ, ప్రివెంట్స్ ద వాటర్ లాస్. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎలా మన స్కిన్ కాపాడుతుందో, దీంట్లో ఎపిడర్మిస్ కూడా ప్లాంట్ బాడీని వాటర్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జెమ్స్, ఇన్సెక్ట్స్ ఈజీగా మన బాడీలోకి వెళ్ళకుండా స్కిన్ ఎట్లా కాపాడుతుందో, ఇన్సెక్ట్స్, జెమ్స్ ఈజీగా ప్లాంట్ బాడీలోకి వెళ్ళకుండా ఈ ఎపిడర్మిస్ కాపాడుతుంది. ఇది అక్కడో ఇక్కడో కాదు, ప్లాంట్ బాడీ మొత్తానికి ఉంటుంది ఎపిడర్మిస్. మీరు ఏదైనా ఒక సెక్షన్ కటింగ్, అది స్టెమ్ కావచ్చు, లీఫ్ కావచ్చు, థిన్ లేయర్ కట్ చేసి స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధమైన స్ట్రక్చర్ కనిపించింది. ఇది స్టెమ్లో ఉండే స్ట్రక్చర్ అనమాట. ఓకే, టీఎస్ ఆఫ్ స్టెమ్. దాంట్లో మీరు చూస్తుండండి ఎపిడర్మిస్ ఎట్లా ఉందో, ప్రొటెక్టివ్ లేయర్ కనిపిస్తుందా అందరికీ? దాని చుట్టూరా క్యూటికల్ కనిపిస్తుందా? క్యూటికల్ ఏంటి? వ్యాక్సినేచర్, వ్యాక్స్ ఉండిద్ది దాంట్లో. దానివల్లే వర్షం ఎంత పడినా మనకి అంబరిల్లాస్ కావాలి, లేకపోతే తోటకూరలు అయిపోతాం. కానీ ప్లాంట్కి ఎలాంటి అంబరిల్లా లేకుండా ఆ వర్షం చినుకులు ఆకు మీద పడినప్పుడు ముచ్చల్లాగా మెరిసిపోయి వర్షం అయిపోయాక అవి ఫ్రెష్గా కనిపిస్తాయి. అంబ్రిల్లా లేకపోయినా ఎవరు కాపాడుతున్నారు? ఆ స్కిన్ అయిన ఎపిడర్మిస్ లేయర్ పైన క్యూటికల్ ఉంటుంది. మీకు కావాలంటే ప్లాంట్ లేత తీసుకొని ఆ ప్లాంట్ది చిన్నగా లేయర్ ట్రై చేయండి, తీయడానికి ఒక పాలిథిన్ షీట్ లాగా వస్తుంది. అదే అన్నమాట క్యూటికల్. అది వ్యాక్సినేషన్లో ఉంటుంది. మీకు ఇక్కడ టఫ్గా ఉందని భయపడకండి, స్క్రీన్ షాట్ తీయండి. క్యూటికల్ గురించి అని చక్కగా పెట్టాను నేను. క్యూటికల్ ప్రివెంట్స్ వాటర్ లాస్. ఇది కూడా ఎపిడర్మిస్లో ఒక ఫంక్షనే. ఏ వ్యాక్సీ లేయర్ ప్రజెంట్ ఆన్ ద ఎపిడర్మిస్ రెడ్యూస్ వాటర్ లాస్. అర్థమైందా? ఈ లేయర్స్ సరిపోతాయా అంటే లేదమ్మా, ఇంకా ఎపిడర్మల్ హెయిర్ కూడా ఉంటుంది. ఏం చేస్తుంది ఎపిడర్మల్ హెయిర్? రూట్ హెయిర్ అనమాట ఇది. ఎపిడర్మల్ రూట్ హెయిర్. రూట్ మీద ప్రొటెక్షన్కి రూట్ హెయిర్ ఉంటుంది. అది రూట్ ఏం చేస్తుంది? బ్యాంక్కి వెళ్ళి మనీ డిపాజిట్ చేస్తుందా? లే కదా. మనం వాటర్ పోస్తే అది అబ్జర్వ్ చేయడమే రూట్ పని. దాని మీద రూట్ హెయిర్, టైనీ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆన్ రూట్స్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. నువ్వు వాటర్ పోసిని రూట్ హెయిర్ లాగేస్తుంది. రూట్ హెయిర్ అంటే చూపించనా?
ఇదిగోండి రూట్ హెయిర్ అంటే ఈ పెద్ద మెయిన్ రూట్కి బుజ్జి 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 ఉన్నాయి కదా రూట్ హెయిర్. వీటి పని ఏంది, ఎండిపోయింది, వాటర్ పోయాలి నేను. వాటర్ పోస్తే అవి అబ్జర్వ్ చేయడానికి రూట్ హెయిర్ అనమాట. రూట్కి ప్రొటెక్టివ్గా కూడా యూజ్ అవుతుంది. రూట్ హెయిర్ తర్వాత స్టొమేటా, టైనీ పోర్స్ ఆన్ లీవ్స్, చిన్న చిన్న పోర్సు. ఇంతకుముందు స్టొమేటా గురించి ఒక వీడియో చేసి పెట్టాను, చూడండి చూడకపోతే. అవి గ్యాసెస్ ఎక్స్చేంజ్లో యూజ్ అవుతాయి, ట్రాన్స్పిరేషన్కి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ సపోర్టింగ్ టిష్యూ, సింపుల్ పర్మనెంట్ టిష్యూలో సపోర్టింగ్ టిష్యూ చెప్తున్నాను. దీంట్లో పేరెన్కైమా, ఇంకేముంటాయి, కోలెన్కైమా అండ్ స్క్లెరెన్కైమా ఉంటాయి. ఏంటి ఈ పేరెన్కైమా చూపిస్తాను చూడండి. ఒకే టైప్ ఆఫ్ సెల్స్ చూడనట్టుందియో. పేరెన్కైమా థిన్ వాల్స్ ఉంటాయి దీంట్లో. ఇవి చూడండి కార్నర్స్లో మీకు తెలుస్తుంది, గమ్మీగా థిక్గా ఉన్నాయి కార్నర్స్. వీటిని కోలెన్కైమా అంటాం. ఇవేంటి అంటే వీటిని స్క్లెరెన్కైమా అంటాం. అమ్మో ఇంత వ్యాస్ట్గా ఉందా? లేదు ఈజీ. మీకోసం నోట్స్ తెచ్చేసాను చూడండి, వెరీ ఈజీ. చూడండి ఫస్ట్ పేరెన్కైమా అంటే ఇవేంటంటే స్టోరేజ్ టిష్యూ. ఇప్పుడు ప్లాంట్ పెద్దదిగా అయిపోయిందబ్బా, ఇప్పుడు నేనున్న పెద్దగా అయిపోయా, మా పాపలాగా మా బాబులాగా నేనేం పెరుగుతానా ఏంటి? లేదు కదా. ఈ పెద్దగా అయిపోయాక పర్మనెంట్ టిష్యూ అయ్యాక నేను చేసే పనులేంటి, స్టోర్ చేసుకోవడం, ఫుడ్ని డబ్బుల్ని స్టోర్ చేసుకోవడం. అలానే పేరెన్కైమా కూడా పర్మనెంట్ టిష్యూ అయ్యాక వచ్చేదే పేరెన్కైమా. అది స్టోరేజ్ టిష్యూ, లివింగ్ సెల్స్లో ఉంటుంది. థిన్గా ఉంటాయి సెల్ వాళ్ళు, ఇప్పుడే చూపించిన థిన్ వాళ్ళు అయిగోండి థిన్గా ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఏమైనా ఫుడ్ స్టోరేజ్ ఉంది మా ఇంట్లో, మరి లారీలు బస్సులు వస్తాయి కదా ఆ ఫుడ్ ఇవ్వడానికి, మరి దానికి ఎయిర్ స్పేసెస్ కావాలి కదా ఖాళీ, అవి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి. అలానే ఇవి కూడా సెల్స్ మధ్య స్పేసెస్ ఉంటాయి అన్నమాట. ఫంక్షన్ ఏంటి, ఫుడ్ని స్టోర్ చేయడం, వాటర్ని స్టోరేజ్ చేయడం, పెద్దలు చేసే పనులన్నీ పర్మనెంట్ కదా. అండ్ ఫోటోసింథసిస్ ఒకవేళ గ్రీన్ అయితే, అక్వాటిక్ ప్లాంట్స్లో ఎయిర్ స్పేసెస్ ఫ్లోట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. మీరు చిన్నప్పుడు చేశారో లేదో, మేము చెరువుల్లోకి వెళ్ళి లోటస్ని పట్టుకోవడానికి ట్రై చేసాం. లోటస్ ఫ్లవర్స్ అన్నీ ఫ్లోట్ అవుతూ అందంగా కనిపించాయి, ఎందుకంటే వాటిలో ఎయిర్ స్పేసెస్ ఎక్కువ పేరెన్కైమా వల్ల. ఓకేనా. నెక్స్ట్ కోలెన్కైమా. ఇందాకే చెప్పా, ఈ పేరెన్కైమా అంత థిన్ కాదు, అంత ఎయిర్ స్పేసెస్ కాదు, కొంచెం థిక్గా ఉంటాయి, ఎయిర్ స్పేసెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవేంటి, ఫ్లెక్సిబుల్ సపోర్ట్. ఇప్పుడు చూడండి ప్లాంట్ ఉంది, ఇప్పుడు లేత ప్లాంట్ని విరగదీయడానికి ట్రై చేయండి, స్టెమ్ తీసుకొని లేకపోతే బ్రాంచ్ తీసుకొని ఇట్లా బెండ్ అవుతుంది. అదే ఎండిపోయిన పుల్ల తీసుకోండి, బెండ్ చేయడానికి ట్రై చేయండి, పుసుక్కు మన బ్రేక్ డౌన్ అయిపోద్ది. ఎందుకని, లేతగా పచ్చిగా ఉన్నాయేమో బెండ్ అవుతాయి, ఎండిపోయిన కర్ర మొక్కలేమో పెళుక్కుమని విరిగిపోతాయి. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ సపోర్ట్. కోలెన్కైమా లివింగ్ సెల్, కార్నర్స్ చాలా థిక్గా ఉంటాయి. ఇది ఏం చేస్తుంది, ఫ్లెక్సిబుల్ ఇచ్చింది ప్లాంట్. అంటే లివింగ్ సెల్ కాబట్టి బతికున్న ప్లాంట్ని ఆ బ్రాంచ్ నువ్వు తీసుకుంటే ఫ్లెక్సిబుల్గా వెళ్ళిద్ది, కానీ ఎండిపోయిన మొక్కలాగా ఫెళుక్కుమని బ్రేక్ డౌన్ అవ్వదు. బికాజ్ ఆఫ్ కోలెన్కైమా ఫ్లెక్సిబిలిటీ. ప్లాంట్ బాగా ఫ్లెక్సిబుల్గా రబ్బర్ వలె అవుతుందంటే బికాజ్ ఆఫ్ కోలెన్కైమా. ఇది ఎక్కడ ఉంటుంది, ఫ్రెష్గా ఉన్న స్టెమ్స్లో ఉంటుంది. ఇంకా యంగ్ స్టెమ్స్కి లీవ్స్కి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. అర్థమవుతుందా, ఎంత గాలికి అటు ఇటు ఫ్లెక్సిబుల్గా ఊగినా ఇరిగిపోకుండా నలిగిపోకుండా కోలెన్కైమా సపోర్ట్ ఇస్తుంది వాటికి. ఓకేనా. నెక్స్ట్ స్క్లెరెన్కైమా. స్క్లెరెన్కైమా మన బాడీలో కూడా ఒక రాడ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, చాలా బలమైనది. ఇప్పుడు కోపం వస్తే ఇట్లా పెట్టుకుని గుద్దుతే పోతారు, అంటే చాలా బలం. ఓకే. అలానే ప్లాంట్ బాడీ మొత్తంలో టిష్యూస్లో ఇది చాలా స్క్లెరెన్కైమా చాలా బలవంతురాలు. ఈ స్క్లెరెన్కైమా టిష్యూస్ ఎవరిలో ఉంటే వాళ్ళు చాలా బలవంతులు. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ చూసారా మీరు, కొబ్బరికాయ దేవుడికి కొడతాం, హస్క్ ఆఫ్ కోకోనట్ అబ్బా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, దాంట్లో స్క్లెరెన్కైమా ఉంటుంది. ఇంకా బ్రెయిన్కి మంచిదైన వాల్నట్స్ తింటారు చాలా మంది, అమ్మ దాని షెల్ ఎంత గట్టిగా ఉంటుంది, ఎందుకంటే దానిలో ఎవరు ఉంటారు, స్క్లెరెన్కైమా. హార్డ్ సపోర్టర్ అనమాట, స్ట్రెంగ్త్ ఇస్తుంది బాడీకి. క్యారెక్టర్ హస్క్ ఆఫ్ కోకోనట్ ఐజ్ ఉండే ఏం లివింగ్ థింగ్స్ పచ్చటి కాదు కదా, డెడ్ సెల్స్, భలే థిక్ వాల్స్. ఎందుకంటే దాంట్లో సబ్స్టాన్స్ ఉంటుంది, దాని పేరుంది లిగనిన్ అనే సబ్స్టాన్స్ ఉంటుంది. ఇది స్ట్రెంగ్త్ హార్డ్నెస్ ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎవరు, కోకోనట్ హస్క్, సీడ్ కోట్, లీఫ్ వెయిన్స్, వాల్నట్. లీఫ్ వెయిన్స్ అబ్బా
ఒక లీఫ్ వెయిన్స్ చెప్పనా మీకు, కోకోనట్లో లీఫ్ వెయిన్స్ తీసి చీపిరి పుల్లలో చీపిరి చేసేస్తారు. అంత హార్డ్ అబ్బా లీఫ్ వెయిన్స్. ఎందుకంటే దాంట్లో ఏం టిష్యూ ఉంది, స్క్లెరన్ కైమా రాడ్ లాంటి స్ట్రక్చర్స్ అవి. తెలీదా పుల్లల చీపిరి మీకు? పుల్లల చీపిరి లీఫ్ వెయిన్స్ నుంచే కదా కోకోనట్ నుంచి చేసేది. ఎంత గట్టిగా ఉంటాయి బికాస్ ఆఫ్ స్క్లెరన్ కైమా హార్డ్ సపోర్ట్. దే విల్ గివ్ ద స్ట్రెంగ్త్. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్నానా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. మన ఛానల్ గ్రోత్కి సహకరించండి. మన ఛానల్ గ్రోత్ అయితే బాగా గ్రో అయ్యే కొద్దీ నేను మంచి 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 వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిడ్డలు.